పత్రిజీ సమాజంలో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ సాధన కోసం అహర్నిశలు కృషి చేశారని సీనియర్ పిరమిడ్ మాస్టర్ నల్గొండ అసిస్టెంట్ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి ఇంటికి ధ్యానాన్ని చేర్చేందుకు వారు పడ్డ తపనను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారని పేర్కొన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ జీవిత విశేషాల ఆధారంగా రూపొందించిన అత్యంత ప్రతిష్టాత్మక డాక్యుమెంటరీ చిత్రం బ్రహ్మర్షి పత్రిజీ ఆదివారం నల్గొండ పట్టణంలోని తిరుమల థియేటర్ నందు అత్యంత ఘనంగా ప్రదర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ ప్రత్యేక ప్రదర్శనకు ధ్యాన బంధువులు, ప్రజల నుండి విశేష స్పందన లభించింది. థియేటర్ హాల్ అంతా ధ్యానులతో, పత్రిజీ అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఈ ప్రత్యేక ప్రదర్శన డాక్టర్ శివకుమార్ పర్యవేక్షణలో అత్యంత క్రమశిక్షణతో విజయవంతంగా నిర్వహించబడింది. కార్యక్రమ నిర్వహణలో పూసాని జగదీశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, సత్యం, నాగరాజు మంచుకొండ, దేవిక మెరుగు, ధనలక్ష్మి, జాలశంకర్, అరవిందరెడ్డి చింతల, యావత్ నల్గొండ పిరమిడ్ మాస్టర్లు కీలక పాత్ర పోషించారు. ఈ ప్రదర్శనకు పట్టణ ప్రముఖులు, వివిధ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నల్గొండ అసిస్టెంట్ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, పిరమిడ్ మాస్టర్ కాంగ్రెస్ నాయకులు గాదరి రవి, బీజేపీ నల్గొండ జిల్లా అధికార ప్రతినిధి సుధా మునగాలతో పాటు పలువురు బీజేపీ నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పత్రిజీ సమాజంలో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ సాధన కోసం అహర్నిశలు చేసిన కృషిని, ప్రతి ఇంటికి ధ్యానాన్ని చేర్చేందుకు వారు పడ్డ తపనను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారని పేర్కొన్నారు. ముఖ్యంగా 1990 నుండి 1999 వరకు కర్నూలు, అనంతపురం, ఉరవకొండ వంటి ప్రాంతాలలో పిరమిడ్ మూవ్మెంట్కు ఆయన వేసిన పునాది రాళ్ల గురించి ఎన్నో అన్టోల్డ్ స్టోరీస్ ఈ డాక్యుమెంటరీ ద్వారా భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. దర్శకుడు ధ్యాన వెంకట్ ప్రతిభను ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములైన పిరమిడ్ మాస్టర్ల కష్టాన్ని వీక్షకులు అభినందించారు. పుస్తకాల్లో చదివిన దానికంటే 70mm వెండి తెరపై పత్రిజీ మైత్రి భావాన్ని, కరుణాతత్వాన్ని చూడటం ఒక అద్భుతమైన ఆత్మీయ అనుభూతిని ఇచ్చిందని థియేటర్కు వచ్చిన ధ్యాన బంధువులు, పట్టణ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పిరమిడ్ సొసైటీ ప్రతినిధులు, గ్రాండ్ మాస్టర్లు మరియు వందలాది మంది ధ్యానులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పాల్గొని ప్రదర్శనను ఒక ఆధ్యాత్మిక పండుగలా మార్చారు. పత్రిజీ వారి యొక్క శరీరాన్ని వదిలిన తర్వాత విశ్వ చైతన్యం యొక్క స్ఫోటన ఏ విధంగా ఉంటుంది అనేది 260 థియేటర్లలో ఇంత బ్రహ్మాండంగా హౌస్ఫుల్తో సింగిల్ షో ప్లస్ 11 నిమిషాల ధ్యానం ముందట సినిమా మొదలయ్యే ముందర. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ ఫిలిం, ఇట్స్ ఏ డాక్యుమెంటరీ ఆఫ్ రియల్ హీరో ఆఫ్ అవర్ పత్రిజీ. ఎంత గొప్పగా ఉంది అంటే ఎంతోమంది పత్రిజీని చూడని వాళ్ళు ఈరోజు ఆ అనుభూతిని పొందారు. మేము ఎంత అదృష్టవంతులం అంటే ఆయన సమకాలికులుగా ఆయనతో పాటు నడిచి ఈ నల్గొండ పట్టణంలో, నల్గొండ నియోజకవర్గంలో నేను 3 సార్లు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేశాను. మాది ఒకటే సిద్ధాంతం, ఒకటే ధర్మం. పిరమిడ్ పార్టీ వచ్చి రూలింగ్ చేయాలని కాదు, దానితోటి ఆ యొక్క వైబ్రేషన్స్ తోటి ఒక సమూలమైన మార్పు వచ్చేసేసి ఒక శాకాహారితమైనటువంటి పాలకులు రావాలని. అదేవిధంగా ఈరోజు చూస్తే దేశంలో ఒక శాకాహారయుతమైనటువంటి రాజ్యాన్ని ఏలుతున్నాడు ప్రధానిగా. రాష్ట్రపతి ఒక శాకాహారి. కొన్ని రాష్ట్రాలలో చాలా వరకు శాకాహారులు తయారైనారు. అంటే ఒక పని చేస్తే ఆ వైబ్రేషన్ వాళ్ళకి సొంతంగా లాభం పొందుతుందని కాదు. సమాజ సేవ అంటే తను చేసే పని ఏదైతే ఉందో, తను నడిచే విధానం ఏదైతే ఉందో, ఆ వైబ్రేషన్స్, ఆ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ భావజాలం అనేది విశ్వవ్యాపితమై చెంది ఇలాగా ఉంటుంది. ఈరోజు ఈ గొప్ప పండుగని గొప్పగా మహా అద్భుతంగా చేసుకున్నాం. ఈరోజు నా విశ్వతండ్రిని కళ్ళారా ఈరోజు మరొకసారి చూసినప్పుడు కొన్ని సందర్భాలలో నేను ఏడ్చాను లోపలనే. ఒక ఉరవకొండ వెంకటేశ్వరరావు గారు పిరమిడ్ పార్టీ పెట్టినప్పుడు ఆయనకి బుద్ధుడు వచ్చి కాన్షియస్గా ఇచ్చినప్పుడు ఎంతమందిని ఎదిరించాడో, ఆయన ఉద్యోగాన్ని విరమణ చేసినప్పుడు ఎంత బాధలు పడి చేశాడో, ఆయన చివరి పెన్షన్ అమౌంట్ని కూడా బుక్స్ని ప్రింట్ చేసి ఇచ్చాడు. ఇవన్నీ ఒక్కటి ఆషామాషి కాదు. కండ్లకు కట్టినట్టు చూయించడం అనేది మాకెంతో ఆనందంగా ఉంది. మరొక్కసారి మా హీరోని రియల్గా 70mm స్క్రీన్లో చూసేసి మేము చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాం. పిరమిడ్ ధ్యానంలో 2000 నుంచి నేను ఉన్నాను. నేను చిత్తూరు జిల్లా
మన్నపల్లి నుంచి నేను నేర్చుకున్నాను. సో ఎన్ని రకాల ధ్యానాలు నేను నా జీవితంలో నేర్చుకున్నాను, అన్నీ నేర్చుకుని కూడా నాకు నిజంగా బాగా కనెక్ట్ అయింది గౌతమ బుద్ధుడి ఆనాపానసతి. మన పత్రి గారు చెప్పిన సింప్లిసిటీ అనమాట. గురువు అంటే ఎక్కడో భయపడి వెళ్ళి చాలా అలా కాదనమాట. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా మనని దగ్గరికి తీసుకుని మనకి శ్వాస మీద ధ్యాస, మీకు మీరే గురువులని అతి సునాయాసమైన మార్గంలో మాకు చెప్పారు. సో అప్పటి నుంచి నేను ఎన్ని 101 మార్గాలు నేర్చుకున్నా కూడా నా మార్గం మాత్రం జై పత్రిజీ. ఈరోజు సుభాష్ పత్రిజీ జీవిత నిర్మాణంలో చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు, తెలిసినవి తెలియని ఎన్నో విషయాలు ఈరోజు చూడడం జరిగింది. మాకు యోగా జీవితంలో జీవిస్తున్నటువంటి మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఈ చిత్రం భావించింది. ఒక యోగి ఎన్నెన్ని కార్యక్రమాలు చేయగలడో చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఈ చిత్రం ద్వారా మేము తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు.